కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రత్యర్థులందరినీ వాళ్ళని తిట్టి ఏకి పారేస్తూ ఉంటారు. మీరు కూడా ఎక్సెప్షన్ కాదు. వాళ్ళకంటే ఇంకొక మీరు మాట్లాడటం మొదలుపెట్టారంటే దాన్ని నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని అంటారు. మీరు ఇంతమందిని ఇన్ని విమర్శిస్తారు, పవన్ కళ్యాణ్ ఎప్పుడు విమర్శించడం చూడలేదే? పవన్ కళ్యాణ్ నాకు బాల్యమిత్రుడు చెప్తున్నాను కదా. పవన్ కళ్యాణ్ గారు నన్ను ఏ రోజు విమర్శించలేదు. మీరు ఒక్కసారి వెనక్కి గతానికి వెళ్తే విమర్శించట్లేదు అన్నటువంటిది అవాస్తవం. ఎలక్షన్ కమిషన్ 3 సభ్యులు విజయవాడ వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్కి నేను చేసినటువంటి రిప్రజెంటేషన్లో కానీ, ఆ తర్వాత బయట వచ్చి ప్రెస్ని అడ్రస్ చేసినటువంటి విషయంలో తీరు కానీ, నేను చేసినటువంటి విమర్శలు జనసేనని ఏ రకంగా విమర్శించాను, పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా విమర్శించాను అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి రాజకీయంగా విమర్శించడం అన్నటువంటిది తప్పని పరిస్థితుల్లో తప్పకుండా విమర్శిస్తాం. విమర్శించినప్పుడు పదునైన పదజాలంతో విమర్శిస్తాం. కానీ మీరు చంద్రబాబు నాయుడు తిట్టం చూసాం, లోకేష్ వీళ్ళందరినీ హిట్ చేస్తున్న పద్ధతిలో పవన్ కళ్యాణ్ని హిట్ చేయకపోవటం వెనుక మీకు ఏదో సాఫ్ట్ కార్నర్ ఉంది. ఈ సాఫ్ట్ కార్నర్ మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత ఇబ్బందిని కలిగిస్తుంది అని అంటున్నారు. రాజకీయంగా విమర్శించడంలో నేను ఎటువంటి పరిస్థితుల్లో వెనుకాడను. పవన్ కళ్యాణ్ కానీ ఇంకొక రాజకీయ నాయకుడు కానీ. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో నేను ఏ రోజు, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, ఏ రాజకీయ నాయకుడు వ్యక్తిగత జీవితాన్ని గురించి నేను ఏ రోజు. మీ పార్టీ ఎందుకు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్తుంది? పార్టీ పరంగా కాదు, పార్టీలో కొంతమంది వ్యక్తులు విమర్శించవచ్చు, కానీ నేను మాత్రం ఏ రాజకీయ నాయకుడు వ్యక్తిగత జీవితాన్ని నేను విమర్శించలేదు.